ఆయన ఏమైతే ఆలోచించి వాళ్ళ కుమార్తెలకి ఈశ్వరి 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 అని శక్తి స్వరూపాలుగా పేర్లు పెట్టారో, ఆ శక్తి స్వరూపాలు అంటే నిన్న కాక మొన్న నేను వేసిన ఒక పాంప్లెట్, అంటే వీళ్ళు మా స్పెషల్ ఆస్పిషియస్ గెస్ట్స్ అతిథులు అని నేను ఏదైతే ఒక పాంప్లెట్ వేశానో, ఆస్పిషియస్ గెస్ట్స్ అని వేశానో, అక్కడ అది నేను చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది ఆ డిజైన్. అంటే ముగ్గురు అతిథులు, ముగ్గురు కుమార్తెలు. ఆ ముగ్గురు ఒక సైంటిస్టులు అనమాట, మహిళా సైంటిస్టులు ముగ్గురు. ఆ మెమోరియల్ ఎలా అనిపించిందంటే నాకు శ్రీహరికోటలో లాంచింగ్ ప్యాడ్ లాగా అనిపించింది. రాకెట్లను లాంచింగ్ చేసి ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా అనిపించింది. ఆ లాంచింగ్ ప్యాడ్లోంచి ఒక రాకెట్ని, ఒక మిసైల్ని, ఒక స్టడ్ని స్టార్స్ కేటగిరీలోకి లాంచ్ అయిపోయే ఇందుకు వచ్చి సైంటిస్టులు ముగ్గురు పూనుకుని, ఒక మహిళా సైంటిస్టులు పూనుకుని లాంచ్ అయిపోతున్నారు అన్నట్టుగా నాకు డిజైన్ చేసిన తర్వాత అనిపించింది, డిజైన్ చేయించుకున్న తర్వాత అనిపించింది. ఆ మిసైల్ మరెవరో కాదు, ఆ స్టడ్ మరెవరో కాదు, ఫ్యూచర్లో ఆ స్టార్స్ కేటగిరీలోకి అద్భుతమైన రేంజ్లోకి వెళ్ళబోయే స్టార్ ఎన్టీఆర్, మా ఎన్టీఆర్ అని అనిపించింది. నాకు అది గర్వకారణంగా అనిపించింది. అది భవిష్యత్తులో జరగబోతుందని నాకు అనిపిస్తుంది, ఇన్స్టిట్యూషన్ అనిపిస్తుంది.